ప్రొఫెసర్ వేణుగోపాలరావు గురించి మనం విన్నాం. నాకు ఈవేళ అంతా విన్నాక అనిపించింది ఏమిటంటే, చాలామంది సమాజానికి లేకపోతే వృత్తిలో మంచి పేరు తెచ్చుకుంటారు, కానీ కుటుంబం దగ్గర పేరు తెచ్చుకునే వాళ్ళు చాలా అరుదు. మా అమ్మాయినో మా అబ్బాయినో నా గురించి చెప్పమంటే మా నాన్నగారు దేనికి పనికిరారు అని చెప్తారు. మా శ్రీమతిని అడిగితే మరింత అవమానకరంగా చెప్తుంది. ఎందుకంటే నో మ్యాన్ ఈజ్ అ హీరో ఫర్ హిజ్ వైఫ్ ఆర్ వ్యాలీ. చాలా అరుదైనటువంటిది. తన కుటుంబం, తన వృత్తి నైపుణ్యంలో తన చుట్టూ ఉన్నటువంటి సహచరులు, సమాజం అన్నింటా అత్యుత్తమ ప్రమాణాలని పాటించి అన్నిటికీ న్యాయం చేసేటువంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు సమాజంలో చాలా బహుకొద్ది మంది ఉంటారు. బహుముఖ ప్రజ్ఞ, జీవితంలో సమన్వయాన్ని సాధించేటువంటి సంకల్పంతో పాటు ఆ ప్రజ్ఞ, దూరదృష్టి. అక్కడున్నటువంటి మన పార్లమెంట్, మన లోక్సభకి సమానమైన హౌస్ ఆఫ్ కామన్స్కి వెళ్ళడం చట్ట విరుద్ధం. అక్కడికి వెళ్తే ఆ రాజుకో రాణికో శిక్ష పడుతుంది. ఆ కారణంగా ప్రతి ఏడాది ఉభయ సభలను ఉద్దేశించి మన రాష్ట్రపతిలాగా అక్కడ రాణి ప్రసంగం చేస్తున్నప్పుడు హౌస్ ఆఫ్ లార్డ్స్కి వెళ్ళి మాట్లాడతారు. హౌస్ ఆఫ్ లార్డ్స్లోనేమో సీట్లు చాలా. వీళ్ళందరూ అక్కడికి హౌస్ ఆఫ్ లార్డ్స్కి పోతారు. అక్కడ లార్డ్స్ మెంబర్స్, కామన్స్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళందరూ బెంచీల మీద, కుర్చీల మీద ఎగబడి నుంచోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్థలం లేదు అక్కడ కూర్చోడానికి. అంటే చట్టం ఈనాటికి కూడా, అది సంప్రదాయమే కావచ్చు, కానీ ఓ చట్టం ఉంది, దాన్ని ఈనాటికి కూడా తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. ఎందుకని మ్యాగ్నా కార్టా వచ్చింది, ఎందుకని ఇలాంటి నిబంధనలు ఏర్పడ్డా, ఎందుకని అమెరికన్ రాజ్యాంగం వచ్చింది, మన రాజ్యాంగం వచ్చింది, ఎందుకని కట్టుబాట్లు చేసుకున్నామంటే, రాజైనా బంటైనా, ఉన్నతాధికారి అయినా సామాన్యుడైనా చట్టం ముందు సమానంగా ఉండాలి, చట్టం రక్షణ సమానంగా అందరికీ లభించాలి. 1924లో బ్రిటన్లో ఓ ఉదంతం జరిగింది. దాన్ని క్యాంప్బెల్ అఫేర్ అంటారు. క్యాంప్బెల్ అఫేర్ వివరాలు అక్కర్లేదు మనకి, కానీ ఆనాడు ఆ క్యాంప్బెల్ అనేటువంటి ఒక అతను కమ్యూనిస్ట్ స్పైగా, ఎందుకంటే ఆ రోజుల్లో రష్యాలో కమ్యూనిజం అప్పుడే వచ్చింది 1917 నుంచి. యూరోప్లో చాలా మందికి ఈ కమ్యూనిస్టులు లేకపోతే సోవియట్లు అంటే బోళ్ళంత మమకారం ఉండేది. జెన్యున్గా వాళ్ళకేమీ దేశద్రోహం చేయాలని కోరిక కాదు, సమాజం మారాలని ఆ రోజుల్లో అదో తెక్క ఉండేది. కాబట్టి వాళ్ళలో కొంతమంది సోవియట్ యూనియన్కి గూఢచారులుగా వ్యవహరించారు, మరి కొంతమంది సమాచారం అందజేశారు, రకరకాలు జరుగుతుంటాయి. దేశం అంతా అది చాలా కీలకమైన అంశంగా ఉండేది. ఆ నేపథ్యంలో ఈ క్యాంబెల్ అనేవాడు సోవియట్ యూనియన్కి గూఢచారిగా వ్యవహరించాడు, స్పైగా వ్యవహరించాడని చెప్పిన ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు రామ్సే మెక్డొనాల్డ్ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు, ఇతని మీద కేసు ఉన్నప్పటికీ, సాక్ష్యాలు ఉన్నప్పటికీ మేము ఈ కేసును ఉపసంహరించుకుంటాము అని చెప్పండి. ఆ ఒక్క కారణంగా ఆ ప్రభుత్వం పతనమైంది. ఒక్క క్రిమినల్ కేసులో ఒక ప్రభుత్వం జోక్యం చేసుకున్న కారణంగా ప్రభుత్వం పతనమైంది. 1924 నుంచి ఈ వేళకి 91 సంవత్సరాలు జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క క్రిమినల్ కేసులో కూడా ప్రధానమంత్రి కానీ మంత్రి కానీ జోక్యం చేసుకుని మీరు ఈ కేసులో ఇట్లా చేయండి అన్న ఉదంతం బ్రిటన్ చరిత్రలో లేదు ఈ 91 సంవత్సరాల్లో. మీరంతా ఇక్కడ శిక్షణ ముగించి మీ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓలుగా వెళితే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఫోన్ చేసి ఫలానా వాడి మీద ఎఫ్ఐఆర్ కట్టండి, ఫలానా వదిలేయండి అని చెప్పని ఫోన్ చేయకుండా ఒక్కరోజు కూడా మీకు ఉండదు. అంటే ఎంత తేడా ఉంది. ఏమి ఆశిస్తున్నాం మనం, మన రాజ్యాంగ విలువలు ఏం చెప్తున్నాయి, వాస్తవానికి ఏం జరుగుతుందన్న దానికి ఈ అంతరం ఎంత బృహత్తరంగా ఉంది. కొంచెం కుర్రవాళ్ళు 18-19 ఏళ్ల వయసు వచ్చినప్పుడు, ఇందాక మణిమల్లి గారు చెప్పారు, ఆడపిల్లలంటే మన సమాజంలో చాలా పద్ధతితో ఉంటారు, కానీ మగపిల్లలు వేణుగోపాలరావు పిల్లల్లాగా ఉండరు. అందరూ చాలా మంది ఆ వయసులో కొన్ని దురుకు చర్యలు ఉంటాయి. ఆ కుర్రాడు తప్పదాకా రోడ్డు మీద పడిపోయినాడు ఒక రోజున. అలాంటి సంఘటన జరిగితే బ్రిటన్లో అక్కడ ప్రోటోకాల్ ఏమిటంటే, ఆ కుర్రాడు పెద్దగా కేసులో పెట్టరు, ఎందుకంటే అదేం పెద్ద, వాళ్ళకి చివాట్లేస్తారు. మీ పిల్లలు కౌన్సిలింగ్, మీ పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఈ వయసు ఈ టీనేజర్స్ అవుతున్నప్పుడు అని చెప్పి ఒక క్లాస్ తెస్తారు. టోనీ బ్లేర్ అన్నాడు ప్రధానమంత్రిని ఆయన భార్యని పోలీస్ స్టేషన్కి రప్పించి మిగతా వాళ్ళలాగానే వాళ్ళిద్దరికి కూడా గంట సేపు క్లాస్ తీశారు. మీరు ఒక్కసారి మీ మున్సిపల్ కార్పొరేటర్ కొడుకు అలా చేస్తే
కార్పొరేటర్ని పిలిచి మీరు క్లాస్ తీసే ప్రయత్నం చేయండి ఏం జరుగుతుందో. చట్టబద్ధ పాలన అంటే కేవలం మాటలు కాదు. ఇంకో ఉదంతం 2008లో మీ అందరూ గుర్తుంటుంది. బరాక్ ఒబామా అమెరికా రాష్ట్రపతి అయినాడు, మననే వచ్చారు కదా. ఆయన రాష్ట్రపతి అయినప్పుడు ఇల్లినా రాష్ట్రానికి ఆ రాష్ట్రం నుంచి ఎన్నికైన సెనేటర్, ఆ సెనేటర్ని రాష్ట్రంలో ప్రజలంతా ఎన్నుకుంటారు. అమెరికాలో సెనెట్ ఎన్నిక రాష్ట్రం ఎగువ సభలో రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఎన్నుకుంటారు ప్రత్యక్ష ఎన్నిక. సహజంగా రాష్ట్రపతి అయ్యాడు కాబట్టి ఆయన ఆ సెనేటర్ పదవికి రాజీనామా చేశాడు. అక్కడ చట్టం ప్రకారం మళ్ళీ ఎన్నికలు వెంటనే జరగవు. మనలాగా బై ఎలక్షన్లు అవి నెల 2 నెలలు జరగవు చాలా చోట్ల. మళ్ళీ ఎన్నికల సైకిల్ వచ్చేదాకా ఆ సెనేటర్ పదవికి నియామకాన్ని నామినేషన్ ద్వారా దేశంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అమెరికన్ కాంగ్రెస్ అని చెప్పంటాం, మన పార్లమెంట్ చెందినటువంటి ఈ బ్లాగోవిచ్ అతను ఏం చేశాడు, మరి మంచి పదవి, చాలా మంచి బెల్లం లాంటి పదవి, బోల్డంత డిమాండ్ ఉన్నది, ఎన్నికలకు బోల్డంత ఖర్చు పెట్టాలి, మనలాగా ఓట్లు కొనడం కోసం కాకపోయినా కూడా ప్రచారం కోసం ఖర్చు పెట్టాలి, నిజాయితీ అయిన ఖర్చు పెట్టాలి, కానీ దానికి నిధులు వసూలు చేయాలి. కాబట్టి ఇతను డబ్బు అడిగాడు, లంచంగా అడగల. నా ఎన్నికల నిధి కోసం మీరు నాకు కొంత డబ్బుని చెక్ రూపంలో ఇస్తే నేను మీరు చెప్పినోడిని నియమిస్తానని చెప్పని ఒక సంప్రదింపులు జరిపాడు. బేరాలాడాడంతే, పని చేయలేదు, లంచం అడగలేదు, చెక్కు రూపంలో తన ఎన్నికల నిధికి విరాళం అడిగాడు. ఎంత అడిగాడు? 1 లక్ష 2 లక్షల డాలర్లు. అంటే మన డబ్బులో లెక్కేసినా కూడా డాలర్ రూపాయలుగా మార్చినా కూడా కొనుగోలు విలువతో కాకుండా ఒక 50-60 లక్షలు, 1 కోటి రూపాయలు. రాజ్యసభకి మీరు సీట్ ఇవ్వాలంటే 50 కోట్లు, లోక్సభకి ఎన్నిక కావాలంటే 30 నుంచి 50 కోట్లు, కొన్ని చోట్ల 150 కోట్లు. అలాంటిది అమెరికాలో సెనేటర్ పదవికి ఎంపిక చేయడం కోసం ఆయన అడిగింది విరాళంగా ఒక 50-60 లక్షలు అడిగాడు. కొనుగోలు శక్తి రీత్యా అయితే బహుశా 10-15 లక్షలు మన రూపాయల్లో. అంటే మన వాళ్ళు ఎవరిని అడిగితే అసలు ఆలోచించకుండా డబ్బు ఇచ్చేస్తారు అంతే. అది కూడా తీసుకోవాలా. రాడ్ బ్లాగోవిచ్కి ఏమైంది, వెంటనే రోజుల్లోగా అతని పదవి పోయింది, అతని రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోయింది, అతని కుటుంబం నడివీధుల్లో పడ్డది, అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత ఇంత జరిగింది. చట్టబద్ధ పాలన అనేది నినాదం కాదు. పోలీస్ యంత్రాంగం కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇలాంటి చట్టబద్ధ పాలన, ఓ పక్కన సామర్థ్యం కావాలి, మరో పక్కన నిజాయితీ కావాలి, ఇంకో పక్కన నిష్పాక్షత కావాలి, ఇంకో పక్కన స్వతంత్రంగా పనిచేసేటువంటి ఆ స్థైర్యం కావాలి, అన్నిటి మించి ప్రజల్లో విశ్వసనీయత కావాలి. ఈ మొత్తాన్ని కలగతేగా నిజమైన చట్టబద్ధ పాలన రాదు, కాగితమే చెప్పుకుంటే రాదు. ఈ నేపథ్యంలో మనం చట్టబద్ధ పాలనని పోలీస్ సంస్కరణని చూడాలి. ఎందుకంటే పోలీస్ సంస్కరణ చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ ఆ సంస్కరణని కేవలం పోలీసుల దృష్టితో చూస్తే లాభం లేదు. సమాజం అవసరాలని పోలీస్ యంత్రాంగం సరిగా పనిచేయడానికి కావాల్సిన అవసరాలు రెంటిని మేళవించడం ఎట్లాగా? ఎందుకంటే అధికారం అనేది ఎవరికి ఇచ్చినా కూడా చాలా ప్రమాదకరం, ఎలాంటి అధికారం ఇచ్చినా కూడా. ఇందాక దామోదర్ చెప్పారు, ప్లేటో తన రిపబ్లిక్ లో ప్రతిపాదించింది తత్వవేత్తే రాజు అయినట్టయితే, రాజే తత్వవేత్త అయినట్టయితే అసలు చట్టం అక్కర్లేదు అనుకున్నాడు ఆయన. ఇఫ్ ద ఫిలాసఫర్స్ ఆర్ కింగ్స్ అండ్ ఇఫ్ కింగ్స్ ఆర్ ఫిలాసఫర్స్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ లాస్. రిపబ్లిక్ లో ప్రధానమైనటువంటి వాదన అది. కానీ అదే ప్లేటో ఆయన జీవితం చరమఘడియల్లో చాలా కాలం తర్వాత మరో పుస్తకం రాశాడు. చాలా మంది దాని గురించి పెద్దగా తెలియదు, ద లాస్ అని చెప్పని, చట్టాలు అని. ఎందుకని? అప్పటికి ఆయన అర్థం చేసుకున్నాడు, మానవ సమాజంలో తత్వవేత్త రాజు అవడం చాలా అరుదుగా జరుగుతుంది, చాలా కష్టం. సాధారణంగా తత్వవేత్తలు రాజులు కారు. 2, పొరపాటున తత్వవేత్త రాజు అయితే రాజుగా ఉండి తత్వవేత్త కొనసాగడం చాలా కష్టం, అధికారం తలకెక్కుతుంది. మొదటగా తత్వవేత్త అయినా ఋషి అయినా కూడా అధికారం రాగానే వాడి ప్రవర్తన మారిపోయే ప్రమాదం ఉన్నది. 3, ఒకవేళ అతని ప్రవర్తన మారకపోయినా కేవలం రాజు తత్వవేత్త అయినా మాత్రం చేత అందరినీ ప్రభావితం చేయలేడు. యంత్రాంగంలో కొన్ని వేల మంది, లక్షల మంది తన మాట వినాలి. కాబట్టి కేవలం అతని మంచితనం, అతనిలో ఉన్నటువంటి నిజాయితీ, నైపుణ్యం చాలవు.
అంచేత సమాజాన్ని మార్చాలి, సరైన రీతిలో నడపాలి అని చెప్పంటే బలమైనటువంటి చట్టాలు, ఆ చట్టాలని అమలు చేసేటువంటి ఒక స్పష్టమైన యంత్రాంగం, సంస్థాగతమైనటువంటి ఏర్పాట్లు ఇవి లేకపోయినట్టయితే సమాజం నడవదని 2400 సంవత్సరాల క్రితం 2400 సంవత్సరాల క్రితం అప్పటికిప్పటికీ ప్రపంచంలో చర్చదే. వ్యక్తి స్వేచ్ఛకి, సమాజం కట్టుబాట్లకి, ఒక వ్యక్తి ఆశలు ఆకాంక్షలకి, సమాజ భవిష్యత్తుకి మధ్య సంబంధాన్ని అన్వేషించడం ఎట్లా, రెంటిని సమన్వయం చేయడం ఎట్లా? ప్రపంచంలో మనం ఎన్ని రాజ్యాంగాలు రాసుకున్నా, ఎన్ని విప్లవాలు వచ్చినా, ఎన్ని చర్చలు జరిగినా కూడా మౌలికమైన అంశం ఇదే, వ్యక్తి సమాజం ఈ రెంటికి మధ్య సంబంధం, దాన్ని అన్వేషించడం. కాబట్టి దీన్ని ఏదో ఒక సిద్ధాంతపరమైన అంశంగానో, లేకపోతే ఏదో ఒక బోరింగ్ లెక్చర్ గానో, పాఠాల్లో క్వశ్చన్ ఆన్సర్ రాయడం కోసం పరీక్షల్లో, లేకపోతే ఏదో సిద్ధాంతాలు చెప్పుకోవాలి వాడు చెప్పేది అనుకుంటే లాభం. ఇది జీవితం. ఒక గర్వించే సమాజం, ఆధునిక సమాజం, ఒక స్వేచ్ఛాయుతమైన సమాజం, నాగరికత ఉన్న సమాజ నిర్మాణం కావాలి అంటే సమర్థమైన చట్టబద్ధమైన పాలన, దాన్ని అందించడం ఎట్లా అని చెప్పన్నది. ఈ నేపథ్యంలో నేను ఈ ప్రస్తావన చేస్తున్నాను. నేను చాలా క్లుప్తంగా 1, 2, 3, 4 ప్రస్తావిస్తాను. ఇక గత నెల 2 నెలలుగా 2 సంఘటనలు నన్ను బాగా ఈ సందర్భంలో కదిలించినాయి. మీరు చాలా మంది పత్రికల్లో చూసింటారు. ఇక్కడున్నటువంటి శిక్షణ పొందుతున్నటువంటి పోలీస్ అధికారులకు ఎవరికి వాళ్ళు పొట్టక మునుపు జరిగిన సంఘటన ఒకటి. 1974లో నాకు గుర్తున్నంత 74 సార్, ఎలన్ మిశ్రాస్ మర్డర్. లలిత్ నారాయణ మిశ్రా ఆనాటి రైల్వే మంత్రి, ఇందిరాగాంధీ గారికి బాగా సన్నిహితుడు, అంతా డబ్బు సంచులని ఆయన వసూలు చేశాడని పేరు ఆ రోజుల్లో మాకు తెలియదు. మరి ఆయన చంపేశారు సమస్తిపూర్ అనే చోట బాంబు బ్లాస్ట్ లో. ఆ రోజుల్లో చాలా పెద్ద సంచలనాత్మకమైన సంఘటన అది. ఒక కేంద్ర కేబినెట్ మంత్రి, ఆ తర్వాత సరే మనం ప్రధానమంత్రిని వాళ్ళని గందరగోళం చేశాం మనం, అప్పుడు చాలా కొత్తది. ఒక కేంద్ర కేబినెట్ మంత్రిని ఒక బాంబు బ్లాస్ట్ లో చంపేయడం అనేది చాలా అనూహ్యమైన సంఘటన, దేశం మొత్తాన్ని కదిలించిన సంఘటన. 2014 డిసెంబర్లో అనుకుంటాను, 40 ఏళ్ల తర్వాత సరిగ్గా ఎప్పటి క్రిమినల్ కేసులో నిందితులకు శిక్ష పడిందట. సరిగ్గా 40 ఏళ్ళైంది. ఆయన తప్ప మా నాన్న కూడా చనిపోయినప్పుడు కేబినెట్ మంత్రి, చాలా ప్రతిష్ట, చాలా అధికారం ఉన్న కేబినెట్ మంత్రి, మామూలు కేబినెట్ మంత్రి కాదు. 40 ఏళ్ళు పట్టింది. ఇంకో సంఘటన గత వారం రోజులుగా, ఇప్పుడు ఒబామా రాకముందు వారం రోజులు పత్రిక టీవీల్లో చూస్తే మీరు ఒకటే ఒకటి వచ్చింది, వారం రోజుల పాటు న్యూస్ గుర్తుందా మీకు? సునంద పుష్కర్ వారం రోజులు మనం చావగొట్టారు. సరే, ఆమెను చంపారా చంపలేదా నాకు అనవసరం అండి. దేశంలో చాలా మంది చనిపోతున్నారు, చాలా నేరాలు జరుగుతున్నాయి, కొన్ని శిక్షలు పడతాయి, కొన్ని పడవు. ఈ ఓడగత రేపైనా మారుతుంది, దాని గురించి మనం ఆందోళన పడక్కర్లా. కానీ నన్ను చాలా కదిలించిన విషయం ఏమిటంటే, ఢిల్లీ నగరంలో ఉండి చాలా హై ప్రొఫైల్ కేసు ఇది. ఒక ఎంపీ గారి, బహుశా మంత్రి గారు, అన్నాడు మంత్రి గారు, ఒక మంత్రి గారి భార్య అనుమానాస్పద మరణం. మరి మన పల్లెటూళ్ళలో మరో చోట మన టెక్నాలజీ ఉండదు, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉండదు. కానీ ఢిల్లీలో ఆ సమస్య, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఉంది, ఇతర సంస్థలు ఉన్నాయి. కానీ సరిగ్గా డిఎన్ఏ అనాలిసిస్ కోసం ఎప్పుడు వచ్చింది రిపోర్ట్ అని చెప్పంటే సరిగ్గా 1 సంవత్సరం గడిచిన తర్వాత. అది మర్డర్ అనుకుందాం కొని, లేదా కాదనుకుందాం, అనుమానాస్పద మృతి అనుకుందాం. 2014-15 సంవత్సరంలో ఒక మృతి జరిగిన తర్వాత సంవత్సర కాలం డిఎన్ఏ అనాలిసిస్ కోసం అని చెప్పని మిగతా అన్ని పక్కన పెడదాం. ఇంకా చట్టబద్ధ పాలన, చట్టబండ్లు ఎవరిని ఉద్ధరిస్తున్నాం మనం? ఏ అంశం చూసినా మీకు కనిపిస్తుంది, తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఎందుకని మనం చర్చించుకునే అంశాలు ఇవాళ సమాజ ప్రగతికి ఎంత అవసరం అని చెప్పంటే, ఏ రోజు ఏ అంశాలు ఏ పేపర్లో చూసినా కూడా మనకు స్పష్టంగా బోధపడుతుంది. ఏం చేయాలి ఈ నేపథ్యంలో? మీరు అనొచ్చు, మీకే అర్హత ఉందని నేను చెప్పాను. నాకు అర్హత ఏం లేదు. నేను ఏనాడు కూడా యూనిఫామ్ ధరించలేదు. నా చేతుల్లో ఇంతవరకు తుపాకీ పెట్టుకోలేదు. ఎవరిన పొరపాటున తుపాకీ చూపెట్టినా నేను టచ్ కూడా చేయను, మనకెందుకు ఇంత గొడవ అని చెప్పాను. గన్మన్ని పెట్టుకోను. బలవంతంగా కొంతకాలం బట్టి రుద్దారు, మీకు ఇష్టం లేకపోయినా మేము పంపించాలా, మీ మీద దాడులు చేశారు, అసెంబ్లీ ఉన్నాయి కాబట్టి అని చెప్పని సరే కొంతకాలం భరించాను, తర్వాత పంపించాను నమస్కారం పెట్టి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా 1 గంట అవగానే వెళ్ళిపోయింది, మీకేం పర్లేదని చెప్పేవాడిని. వాళ్ళు ఇదేమి సార్ అనేవాళ్ళు. కాబట్టి నాకు అనుభవం లేదు, కానీ ఒక పౌరుడిగా కొంత ఆలోచన, 2 చట్టబద్ధ పాలన కోసం కృషి చేసినటువంటి కొంత అనుభవం. ఇటీవలనే 121 రాజ్యాంగ సవరణ వచ్చింది.
సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, దానికి చట్టబద్ధ పాలన తొంగలోకి దొక్కేసి రాజ్యాంగాన్ని పాతిపెట్టేసి సుప్రీంకోర్టు ఒక ముల్లా రాజ్యాన్ని స్థాపించాలని ఒక ప్రయత్నం చేసింది. ఇప్పటిదాకా నడిచింది. మనందరికీ రాజకీయం అంటే ద్వేషం కాబట్టి సుప్రీంకోర్టు ఏం చేసినా కూడా శిరోధార్యం అనుకుంటున్నాం. ఇది లాభం లేదని 10-15 ఏళ్లుగా నేను పోరాడి వివిధ రూపాల్లో చివరికి సాధిస్తే ఇప్పుడే ఒక నెల క్రితం వచ్చింది 121వ రాజ్యాంగ సవరణ. అది పూర్తిగా ఆ 10-15 ఏళ్ళు కృషి చేసింది నేను, నా బృందం. అట్లాగే స్థానిక న్యాయాలయాలు, మీ అందరికీ స్థానికంగా చిన్న కేసులు సులభంగా కావాలని 2009లోనే ఓ చట్టం వచ్చింది. దానికోసం 10 ఏళ్ళు కృషి చేశాను. గ్రామ న్యాయాలయాల చట్టం పేరుతో నేను స్థానిక న్యాయాలయాలు కావాలంటే వాడు కాస్త గ్రామ న్యాయాలు చేస్తారు, చదివి కూడా చేయండి, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అని చెప్పంటే అది చేశారు. చివరికి వచ్చింది, మంచి చట్టమే వచ్చింది. ఎందుకంటే ప్రతి దానిలో చాలా మేరకు రూపొందించింది నేను. అదివరకు లా కమిషన్ కూడా ఒక ప్రతిపాదన చేసింది. కానీ ఇప్పటిదాకా 2009 అయితే 14 ఏళ్ళు అయింది, 16వ సంవత్సరానికి వచ్చాం మనం. 5 ఏళ్ళు అయిపోయింది 2009 నుంచి.